దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 191. ఆనంది నిలయంలో కుటుంబంతో అమర్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. అందరూ ఎవరి ముచ్చట్లో వాళ్ళు ఉండేసరికి అమర్ కాస్త దూరంగా ఉన్న నందితని చూస్తూ దగ్గరికొచ్చి, ఎలా ఉంది మన ఆనంది నిలయం అని అడుగుతాడు. నందిత ఉరిమి చూస్తూ, మన ఆనంది నిలయం కాదు, మీ ఆనంది నిలయం అని ఒత్తి పలుకుతుంది. ఆనంది మన కోడలైనప్పుడు ఈ ఆనంది నిలయం మన ఆనంది నిలయం కాకుండా ఎలా అవుతుంది అంటాడు నవ్వుతూ. మాటలతో గారడి చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. నేను గారడి చేసినంత మాత్రాన నువ్వు అంత ఈజీగా పడేదానివి కాదులే అంటాడు అమర్. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దూరాన ఉన్న చైతన్య, దీపక్, గౌతమి వాళ్ళని అలా చూసి సంతోషపడుతుంటారు. శిరీషకు మాత్రం వాళ్ళు ఇక్కడికి రావడమే నచ్చడం లేదు. ఇక కోడలు మనవడు వచ్చిన ఆనందంలో దమయంతి గారు రంగి, గీతతో కలిసి కిచెన్లో లంచ్కి ఏర్పాట్లు చేస్తుంటుంది. రూమ్లో ఆనందితో ముచ్చట్లు పెడుతున్న అశ్విన్ లేచి, ఇక మనం ఇంటికి వెళ్దాంలే అని అంటాడు. వెళ్దామనేసరికి ఆనంది బాధపడుతూ బెడ్ మీద నుంచి దిగి, ఇది మన్నిల్లే కదా అని అంటుంది. ఆ మాటకి తన వైపు చురుగ్గా చూస్తుంటాడు. అలా చూడకే అమ్మా, అసలు నేను ప్రెగ్నెంట్ని. నువ్వు నన్ను కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నన్ను కోపంగా చూడకుండా తిట్టకుండా ఉంటేనే 6 నెలల్లో నీకు మంచి బిడ్డని నీ చేతుల్లో పెట్టగలుగుతాను అని అమాయకంగా చెప్తుంది. తన మాటలకు అంతలోనే నవ్వుతూ, సరేలే, కోపంగా ఏమీ చూడలే కానీ మన ఇంటికి వెళ్దాం పదా అంటూ ఆనందిని దగ్గర తీసుకుని బయటికి తీసుకొస్తాడు. చైతన్య, దీపక్, గౌతమి మాట్లాడుకుంటూ కూర్చుంటే ఓ దగ్గర నందిత కూతురుతో మాట్లాడుతూ, అందరితో కలిసిపోవటానికి చూడు శిరీష, కోపాలు ద్వేషాలు పెట్టుకొని నీ సంతోషాన్ని పాడు చేసుకోకు అని కూతురికి హితబోధ చేస్తుంది. కానీ శిరీష ఆ మాటలన్నీ ఈ చెవుల విని ఆ చెవుల నుంచి వదులుతున్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటుంది. అశ్విన్ ఆనందితో కలిసి నందిత దగ్గరికి వెళ్ళి, ఇక వెళ్దామా అమ్మా అని అంటాడు. కాస్త దూరంలో ఉన్న అమర్ ఆ మాట విని, అప్పుడే వెళ్ళిపోతున్నారా అని అనుకుంటాడు. వెళ్దాం అశ్విన్, నేను కూడా మీకోసమే చూస్తున్నాను అంటుంది నందిత. కానీ ఆనందికి అప్పుడే వెళ్ళిపోవడం నచ్చక ఫేస్ ఏదోలా పెడుతుంది. నువ్వేంటే అలా ఉన్నావు అని అడుగుతుంది నందిత. ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా, కొంచెం సేపు ఉండిపోదాం అత్తా అంటుంది ఆనంది. అమర్ దగ్గరికొచ్చి, అవును నందిత, నువ్వు అశ్విన్ మొదటిసారి ఇక్కడికి వచ్చారు, కొంచెం సేపు ఉండండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. లేదు, మేము వెళ్ళాలి అంటుంది నందిత సీరియస్గా చూస్తూ. భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్ళేది అంటూ దమయంతి గారు కూడా సీరియస్గా అంటూ ఎంటర్ అవుతుంది. అత్తగారు కాస్త గట్టిగా అనేసరికి నందిత కాస్త తగ్గి చూస్తుంటుంది. అందరం కలిసి భోజనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అంటుంది దమయంతి గారు. మేము ఇంటికి వెళ్ళి తింటాం బామ్మ అంటాడు అశ్విన్. ఏ భోజనంలో నీకు మీ అమ్మకి ఏదైనా విషం కలిపి పెడతానని నీ భయమా అశ్విన్ అంటుంది దమయంతి గారు. చిచి, అవే మాటలు డార్లింగ్ అంటూ అశ్విన్ బామ్మగారి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటాడు. మరి మీరు భోజనం చేసి వెళ్ళకపోతే నేను అదే అనుకుంటాను మనవడా అంటుంది దమయంతి గారు బొంగమూతి పెడుతూ. నేను మా అమ్మ మీ ఇంట్లో ఎన్నోసార్లు చేయి కడిగాం కదా, అలాగే మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అంటాడు అమర్. అవునత్తా, భోజనం చేసి వెళ్దాము. కడుపుతో ఉన్నానని తెలిసాక ఫస్ట్ కోరిక కోరుతున్నాను. నా కోరికని నువ్వు ఈ అమ్మ కాదనొద్దు అని అంటుంది. వాళ్ళ మాటలు వింటూ చైతన్య, దీపక్ వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. అందరం సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేద్దాం అత్తయ్య, కాదనకండి అంటాడు చైతన్య. కానీ శిరీషకి అదంతా ఇష్టం లేనట్టుగా చూస్తుంటే, మీ అమ్మకు మీ అన్నయ్యకి నువ్వేనా చెప్పు శివంగి అంటూ చైతన్య తన్ని కదిలిస్తాడు. నేను చెప్పేది ఏముంది, అంతా మీ ఇష్టం అని చెప్పి శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్లీజ్ అమ్మా, నా కోసం అంటూ ఆనంది రిక్వెస్ట్ చేస్తుంటే,
అశ్విన్ భార్య కోరికని కాదనలేక, "ఈ ఒక్కసారే కదమ్మా, తినేసి వెళ్దాంలే" అని అంటాడు. "సరే" అంటుంది నందిత. "హమ్మయ్య! థ్యాంక్ యూ యమ్మా" అంటూ ఆనంది ఆ సంతోషంలో అందరూ ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి అశ్విన్ బుగ్గన ముద్దు పెడుతుంది. అది చూసి అశ్విన్ కొయ్యబారితే అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఆనందికి కూడా ముద్దు పెట్టాక బుర్ర వెలిగి, "అయ్యో! మర్చిపోయాను" అని ఆనందంతో అక్కడి నుంచి పరిగెత్తుతుంటే, "ఏయ్! నువ్వు ప్రెగ్నెంట్‌వి, అలా పరిగెత్తకూడదు" అంటాడు అశ్విన్. "ఓ! అవును కదా" అంటూ పరిగెత్తుతున్న ఆనంది ఆ విషయం వినగానే ఆగిపోయి నిదానంగా రూంలోకి వెళ్తుంటుంది. "ఏమైనా తనని జాగ్రత్తగా చూసుకోవాలి నందిత" అంటాడు అమర్. "నిజమే, లేకపోతే ఇలాగే చేస్తుంటుంది" అంటుంది నందిత. "వేడివేడి భోజనాలు రెడీ అయ్యాయి, అందరూ వచ్చేయండి" అంటుంది గీత డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి. కొద్దిసేపటికి అందరూ కలిసి కూర్చొని సంతోషంగా భోజనాలు చేస్తుంటారు. భార్య కొడుకు అలా ఆ ఇంట భోజనం చేయటం అమర్కి చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. కానీ ఒక్క శిరీషకు మాత్రం అదంతా నచ్చటం లేదు. భోజనం చేయకుండా మెతుకుల్ని కోడి గెలికినట్టుగా గెలుకుతుంది. పక్కన కూర్చున్న చైతన్య అది చూసి, "తిను శివంగి" అని అంటాడు. చైతన్యని కూడా కోపంగా చూసి ఏదో తింటూ ఉంటుంది. ఇక అశ్విన్ ఆనందికి కోరి కోరి వడ్డిస్తూ, "నువ్విప్పుడు మంచిగా తినాలి ఆనంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మన బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది" అంటూ తనకి వడ్డిస్తుంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ దీపక్ చూస్తూ సంతోషపడుతూనే మళ్ళీ ఏదో చిన్న బాధపడుతున్న ఫీలింగ్. దీపక్ మనసేంటో గౌతమికి కూడా తెలుసు కాబట్టి, "తిను దీపక్" అని అంటుంది. గౌతమి వైపు ఒకలా చూసి, "సరే" అని భోజనం చేస్తుంటాడు. నందిత, అశ్విన్ అక్కడికి వచ్చి అందరితో కలిసి భోజనం చేయటం గీతకి కూడా ఆనందంగా ఉంటుంది. "గీత పెళ్లి ఏర్పాట్లు మేం కూడా దగ్గరుండి చూసుకుంటాము" అంటాడు అశ్విన్. అది విని అందరూ కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటారు. "అవును, గీతకి మేము కూడా తోడవుతాము" అంటుంది నందిత. అది విని గీత సంతోషపడుతుంటుంది. "నువ్వు అశ్విన్ కూడా ఈ పెళ్లి ఏర్పాట్లో భాగం పంచుకుంటానంటే మాకు కూడా సంతోషమే నందిత" అంటాడు అమర్. "చూసావా గీత, నీకు ఎవరూ లేరు, అనాథవని బాధపడేదానివి. ఇప్పుడు చూడు, నీకోసం ఎంతమంది ఉన్నామో" అంటుంది ఆనంది. "అసలు నేను ఇక్కడికి వచ్చినప్పుడే నేను అనాథ అనే విషయాన్ని మర్చిపోయాను ఆనంది. మావయ్య నీడలో ఆనందంగా ఉంటున్నాను. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా నా పెళ్లికి ఏర్పాట్లు చూసుకుంటాము అంటే సంతోషంగా ఉంది" అంటుంది గీత. అశ్విన్ నవ్వుతూ, "నీ పెళ్లికి మేం కొనాల్సి కొనిపెడతాం గీత. కానీ నీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మాత్రం మొహమాటం లేకుండా చెప్పు" అని అంటాడు. ఇలా అందరూ గీత పెళ్లి గురించి మాట్లాడుతుంటారు. అందరూ ఆ ఆనందంలో ఉంటారు. కానీ ఒక శివంగి మాత్రం అశ్విన్, నందిత అక్కడికి రావటం, అందరితో కలిసి భోజనాలు చేయటం ఇష్టపడక ముందుగానే భోజనం పూర్తి చేసి చేయి కడుక్కొని కోపంగా వెళ్ళిపోతుంది. శివంగి ప్రవర్తన నందితతో సహా అందరినీ కూడా బాధ పెడుతుంటుంది. "రంగి, శివంగి అంతగా భోజనం చేయలేదు కదా, తనకేదైనా జ్యూస్ రెడీ చేసి పెట్టు, నేను రూంలోకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాను" అంటాడు చైతన్య. "సరే బాబుగారు" అంటుంది రంగి. అనుకున్నట్టుగానే శిరీష ఇక్కడ అందరినీ బాధ పెడుతుందని అశ్వినికి కూడా అర్థమవుతుంది. "తను త్వరలోనే మారుతుందిలే మనవడా, తన గురించి బాధపడకండి, మీరు కానివ్వండి" అంటుంది దమయంతి గారు. భోజనాల తర్వాత నందిత కారిడార్లో ఒంటరిగా నిలబడి శిరీష ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉండగా అమర్ అక్కడికి వచ్చి, "శిరీష గురించి ఆలోచిస్తున్నావా నందిత" అని అంటాడు. నందిత చెమ్మగిలుతున్న కళ్ళతో చూస్తూ, "నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది అమర్" అని అంటుంది. "నేనేం చేశాను" అని అంటాడు అమర్. "ఏదో ఒక విధంగా చైతన్యని మా ఇంటికి పంపించమని చెప్పాను, కానీ నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు చూసావా శిరీష ఇక్కడికి వచ్చి నిన్ను ఎంతగా హర్ట్ చేస్తుందో" అని అంటుంది. "ఓస్, నీ బాధ అదా" అంటూ అమర్ నవ్వుతూ తనకి దగ్గరగా వచ్చి, "పిచ్చిదానా" అంటూ నందిత తల నిమురుతూ, "నన్ను బాధ పెట్టేది నా కూతురే కానీ పరాయి వాళ్ళు కాదని చెప్పాను కదా. నా కూతురు బాధలో కూడా న్యాయం ఉంది కాబట్టి నేను ఆ మాత్రం పనిష్మెంట్ తీసుకోవాలి" అని అంటాడు. "నేను ఇక్కడికి వచ్చాక
శిరీష మీతో ఎలా ఉంటుందో అనేది నాకు పూర్తిగా అర్థమైంది అమర్. ప్లీజ్ ఇప్పుడైనా చైత్రని మా దగ్గరికి రావడానికి ఒప్పించు అని అంటుంది. అది ఎప్పటికీ కుదరని పని నందిత. నేను ఎంత బాధనైనా అనుభవిస్తాను కానీ చైత్రని బలవంతంగా అక్కడికి పంపించలేను. అసలు నేను ఎంత ఫోర్స్ చేసినా నన్ను వదిలి వాడు రాడు. ప్లీజ్ నువ్వే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటాడు అమర్. అయితే రోజు నీ కూతురు గురించి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావా అని అడుగుతుంది. నా కూతురు నన్ను బాధ పెడుతుంది అంటున్నావు కానీ నా కూతురు రోజు నా కళ్ళ ముందు కనిపిస్తుందనే విషయాన్ని మర్చిపోతున్నావు. అసలు నా గురించి వదిలే నందిత. నేను బాధపడుతున్నాననే విషయం పక్కన పెడితే శిరీష చేతులతో కలిసి సంతోషంగా ఉండాలని చూస్తున్నాను. శిరీష ఇక్కడికి వచ్చాక కూడా చైతన్యకి దూరంగానే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇంకా కలవలేదు అని బాధగా చెప్తాడు. వారి ఇద్దరి ఒకరి మనసులో ఒకరికి ప్రేమ ఉంది కాబట్టి ఏదో ఒకరోజు కలుస్తారులే. ఆ విషయం గురించి నువ్వు వర్రీ అవ్వకు. కానీ శిరీష ప్రవర్తన నేను కూడా మార్చలేకపోతున్నాను అని నందిత అమర్ మాట్లాడుకుంటూ ఉంటే అశ్విన్ ఓ పక్కగా ఉండి వాళ్ళ మాటలు విని శిరీష ప్రవర్తన గురించి బాధపడుతుంటాడు. రూమ్లో చైతన్య తన్ని రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకు శివంగి అందరి మధ్య నువ్వు అలా ఉంటావు అని అడుగుతాడు. నేను ఇలా ఉంటున్నానని చూస్తున్నారు కానీ నా మనసులో ఉన్న బాధ మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తండ్రి అంటే ఎలా ఉంటారో తెలియకుండా పెరిగిన నా మనసుని కూడా కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు చైతన్య అని అంటుంది. నీ బాధ అర్థమవుతుంది శిరీష అంటూ అశ్విన్ అక్కడికి వస్తాడు. ఇద్దరూ అశ్విన్ వైపు చూస్తారు. అసలు నువ్వు అమ్మ ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అన్నయ్య అంటూ శిరీష అశ్విన్ మీద కోపడుతుంది. ఏంటి శివంగి ఆ మాటలు అని చైతన్య అడ్డుపడబోతుంటే, నేను అమ్మ కావాలని ఇక్కడికి రాలేదు శిరీష. ఆనంది కళ్ళు తిరిగి పడిపోయిందనేసరికి కంగారుతో తెలియకుండానే ఇక్కడికి వచ్చాము. ఇక ఆనంది అంతగా రిక్వెస్ట్ చేసేసరికి తన మాట కాదనలేక భోజనం చేశాము అని అంటాడు అశ్విన్. ఏమైనా ఆ అమరేంద్ర గారిని క్షమించకూడదన్నయ్య. నా కోరిక అదే అంటుంది శిరీష తండ్రి మీద కోపంతో. ఆయన్ని ఎవరు క్షమిస్తున్నారు? అదేమీ లేదు. నాకు అమ్మకి ఆయన మీద అభిమానం ఉండటం నిజమే. అలా అని ఆయన చేసిన పనికి ద్వేషం లేదని అనుకోకు అని అంటాడు. ఆ మాటలు చైతన్య మనసుని కూడా బాధ పెడుతుంటాయి. ద్వేషం ఉంది కదా అని చెప్పి అనుక్షణం ఆ మనిషిని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు శిరీష. అలా చేస్తే దాదాపు ఆయన చేసిన తప్పే మనము చేసినట్టు అవుతుంది. ఇక అలాంటప్పుడు ఆయనకి మనకు తేడా ఏంటి? ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని దూరం చేసుకున్నాడో తెలియదు కానీ మనల్ని దూరం చేసుకుని ఆయన సంతోషపడింది కూడా ఏమీ లేదు. భార్య పిల్లలకు దూరమైన వ్యక్తి సంతోషంగా ఉంటాడు అనేది జరగని పని. ఆయన మనల్ని దూరం చేసుకున్నా మన మీద పెంచుకున్న ఆయన ప్రేమ మాత్రం మాసిపోలేదు. నువ్వంటూ ఒక దానివి ఉన్నావని ఆయనకు తెలిసినప్పుడు ఆయన పడ్డ ఉద్రేకత అమ్మ నాకు మాటలో చెప్పింది. అంటే నువ్వన్నా కూడా ఆయనకు ప్రాణం శిరీష. అది తెలుసుకొని ఆయనతో కాస్త మర్యాదగా మసులుకోవటానికి చూస్తుండు అని చెప్పి అశ్విన్ వెళ్ళిపోతాడు. అందరూ నాకు బుద్ధి చెప్పేవాళ్ళే కానీ నా మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని శిరీష తిట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శిరీషకి ఇక ఆ క్షణం చైతన్య కూడా ఏమీ చెప్పలేకపోతుంటాడు. మరి కొద్దిసేపటికి శిరీషతో సహా అందరూ బయటకొస్తారు. కడుపుతో ఉన్న ఆనందిని జాగ్రత్తగా చూసుకోరా మనవడా అంటూ బామ్మగారు మనవడికి జాగ్రత్తలు చెప్తుంది. అప్పటికి ఆనంది కాస్త బాధపడుతూనే అందరికీ ఏడుపు మొహంతో బాయ్ చెప్తుంది. వెళ్తున్నాను అన్నట్టుగా నందిత కూడా అమర్కి మూగ సైగలు చేస్తే సరే అన్నట్టుగా అమర్ చిరునవ్వుతో తల ఊపుతాడు. అందరూ చూస్తుండగా వాళ్ళ కారు వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే మిగతా అందరూ లోపలికి వెళ్తే అమర్ మాత్రం కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ బాధగా నిలబడతాడు. ఆనంది ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకున్న చాందిని సంపత్ దగ్గరికి వచ్చి ఆ విషయం సంపత్కి చేరవేస్తుంటుంది. సంపత్ రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.